ప్రైజ్ ద లార్డ్. మీలో ఎంతమంది లాస్ట్ సండే చర్చ్కి వెళ్ళారో కింద కామెంట్ చేసి. ఇంకా సండే ప్రేయర్కి లేట్ అయిపోతుంది కదా, మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా 2 ఆర్ బెటర్ దెన్ 1 కదా, ఇక్కడ 2 కాదు, మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్ళాము. ఫైనలీ దిస్ ఇస్ మై చర్చ్. ఇది ఒక చర్చ్ మాత్రమే కాదు, ఒక హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది అనమాట ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా. ఎందుకంటే ఒక చిన్న ఇంటిలో హాల్లో అందరూ వచ్చి వర్షిప్ చేస్తారు. ఇంకా నేను వెళ్ళేసరికి వాక్యం అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు ఈ వర్స్ అయితే ఎంత బాగా నచ్చిందో. ఇంకా మన హెల్ప్ ఎవరి నుంచి వస్తుంది కింద కామెంట్ చేసేయండి. ఇంక ఈ వర్స్లో అయితే క్వశ్చన్ అక్కడే ఉంది, ఆన్సర్ కూడా అక్కడే ఉంది. ఇంక ఈ వర్స్ చదివిన తర్వాత అసలు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అనిపించింది. ఇంక ఇది ఫస్ట్ టైం కాబట్టి రికార్డ్ చేయటము అంత మంచిగా తీయలేకపోయాను. అసలు చెన్నైలో తెలుగు చర్చెస్ చాలా రేర్గా ఉంటాయి, అందులో మాకు ఇది దొరికింది. నేను వర్క్ చేసే ప్లేస్లో నాకు దగ్గరగా ఉన్న చర్చ్ అనమాట ఇది. ఇంక ఇక్కడ పాస్టర్ గారు చెప్పిన మాటలు అయితే కొంచెం ఆలోచనలో పడేశాయి. అంటే బిఫోర్ ఎట్లా ఉన్నామో ఆఫ్టర్ లైఫ్ మనది ఎట్లా ఉంది. హియర్ ఈస్ ద వర్స్. నేను ఇంకా ఈ వచనము ఎక్కడ బైబిల్లో ఉందో చెప్పడం లేదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా దీంతో వాక్యం చెప్పడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా సాంగ్స్ పాడుతున్నారు. నేను ఇవి పెట్టడం లేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంది. అసలు నాకు ఈ ప్లేస్ను విడిచిపెట్టి పోవాలని అనిపించలేదు, కానీ ఏం చేస్తాం, వెళ్ళాలి కదా. ఇంక ఇక్కడ వచ్చేసి బ్రెడ్ అండ్ వైన్ ఇస్తున్నారనమాట. దానికి ముందు చిన్న ప్రేయర్ చేశారు. ఇంకా ఆఖరిగా ప్రేమ విందు అనమాట. ఇంకా మా రూమ్మేట్స్ అయితే దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. జస్ట్ కిడింగ్, అలా ఏం లేదు. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా తిని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. లాస్ట్లో కొన్ని పిక్స్ దిగాము. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. గాడ్ బ్లెస్ యూ ఆల్.